హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 డేస్ బ్యాక్ వ్లాగ్ అనమాట. అంటే 2 డేస్ నిన్నటిది మొన్నటిది కూడా ఉంది. కొంచెం కొంచెంగా షూట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ చేశాను వ్లాగ్. నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఇక్కడ నాకు కావాల్సినవన్నీ వంటకి తీసేసుకుంటున్నాను. ఇంకా మా వారు దీవెన అయితే ప్రాక్టీస్కి వెళ్ళారనమాట. వచ్చేసరికి ఫాస్ట్గానే వంట చేసేస్తాను, ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడో తినుంటారు కదా. ఇంకా జర్నీ చేసి అలసిపోయి వస్తారు కాబట్టి తొందరగా వంట చేసి ఉంచుతా. ఎవరైనా బయటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చినప్పుడు ఇంట్లో ఉండి ఇల్లు నీట్గా పెట్టేసి వచ్చేసరికి రెడీగా ఫుడ్ రెడీగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. వచ్చి ఫ్రెష్ అయిపోయి తినొచ్చు అనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంకా నేను ఉన్నాను కాబట్టి ఇంట్లో సరిపోతుంది. లేదంటే మళ్ళీ అందరం బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, మళ్ళీ వండుకొని తినాలంటే కొంచెం బద్ధకం వేస్తుంది. ఎవరికైనా అంతే ఉంటుంది. కొంతమంది బయట తింటారు, ఇంకా వచ్చి వండుకునే ఓపిక లేకపోతే. కొంతమందికి ఏమో ఇంట్లో వండుకొని తినడం ఇష్టము. మేము టూర్కి వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇంకా బయటే టిఫిన్ చేసేసి వస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చామగడ్డ పులుసు పెడదామనేసి మన దగ్గర అగారో మల్టీ కుక్ విత్ కెటిల్ ఉంది కదా, ఇంకా దాంట్లోనే ఉడికిస్తాను. ఫాస్ట్గా అవుతుంది అనమాట. దీంట్లో మనకి ఎగ్స్ కానీ, మనం చిలకడ దుంప అంటే గనుసుగడ్డలు అంటాం మేము, అది కానీ ఈ చామగడ్డలు కానీ ఉడికించుకునేవి, అంటే స్టీమ్ చేసేవి బాయిల్ చేసేవి మాత్రం చాలా వితిన్ సెకండ్స్లో అయిపోతాయి. అంత ఫాస్ట్గా అవుతుంది. నా దగ్గర నార్మల్ స్టీల్ కెటిల్ కూడా ఉంది. అది కూడా నేను మొన్ననే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, మళ్ళీ ఒకసారి వాడదామనేసి. అంటే వేడి నీళ్ళు ఉంటే ఏంటంటే పప్పు కానీ లేదంటే కొంచెం టీలో మిక్స్ చేసుకోవడానికైనా ఆల్రెడీ హీట్ అవుతూ ఉన్నాయి అనుకోండి, వాటిని యూజ్ చేసుకుంటే మనకి వంట టేస్ట్ చేంజ్ అవ్వదు, ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిన ఇవే అనమాట చామగడ్డలు. ఆల్రెడీ మేము 1/2 కిలోకి ఎక్కువ తీసుకొచ్చాము. మార్కెట్కి ఏంటంటే కొంచెం లేటుగానే వెళ్తాము. లేటుగా వెళ్తే కొంచెం ఎక్కువ తక్కువగా ఇచ్చేస్తారు. అందులో నా పని అయిపోయి నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8:30 ఆ టైం అవుతుంది అనమాట. 8:34 నుంచి స్టార్ట్ అవుతుంది, 8:39 అవుతుంది. ఆ టైంలో కొంచెం తక్కువగా వస్తాయి. మెయిన్ ఇంకా జనం ఉండరనమాట. ఆ బిల్లు అంటే కూరగాయలు తీసుకోవడానికి, ఏరుకోవడానికి జనం ఎక్కువగా ఉంటారనేసి నేను లేటుగా వెళ్తాను. పని అంతా అయిపోయిన తర్వాత ఆ టైంలో కొంచెం తక్కువకి ఇస్తారు. కొన్ని అంత ఫ్రెష్గా ఉండవు, కొన్ని మాత్రం ఫ్రెష్గానే ఉంటాయి. అందుకనేసి లేట్గా వెళ్తామన్నమాట. దీనికోసం అనేసి ఇంకా చామగడ్డలు అయితే ఉడకబెడుతున్నాను. దీని కింద ఒక బేస్ వస్తుంది, వైర్ వస్తుంది. ఆల్రెడీ నేను దీని షార్ట్ వీడియోలో, మన ఫుల్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టవ్ మీద ఎందుకు పెట్టడం ప్రతిదీ అని నేను పేపర్లో ఇట్లా చదివాను అనమాట. చామగడ్డలు ఉడకబెట్టేటప్పుడు బాగా జిగురు వస్తుంది కదా, అది రాకుండా ఉండాలంటే ఇంతకుముందు రాళ్ళు ఉప్పు వేసి ఉడికిచ్చేదాన్ని. ఏదన్నా దాంట్లో ఉన్న పొట్టు అదంతా క్రిములున్నా చనిపోతాయి అనేసి. కొంచెం చింతపండు వేసుకుంటే జిగురు రాదంట. నిజంగానే నేను అది నార్మల్ దానికంటే ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేశానమాట. అసలు వస్తుందా రాదా అనేసి చదివినట్టుగా చేస్తే అంత జిగురు అయితే లేదనమాట. పైన కూడా అతుక్కోవడం, సపరేట్ దానికి అదే సపరేట్గా నీట్గా ఉడికాయి. జిగురు కూడా ఎక్కువ లేదనమాట. అంటే పొట్టు తీసేటప్పుడు కూడా చేతులకు అంటుకుంటూ ఉంటుంది కదా, అట్లా ఏం లేదు. ఇది నీట్గా వచ్చింది. మీకు నచ్చితే ఒకసారి ఫాలో అవ్వండి, ఈ టిప్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా చాలా రోజులు అయిపోయింది చేయక, టిఫిన్ చేయక. పునుగులు చేయమని అడిగారనమాట మా వాళ్ళు. ఇంక నెక్స్ట్ డే కోసం నైటే పునుగులకు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. దానికోసం టమాటో చట్నీ కూడా చేసి పెట్టేశాను. మార్నింగే లేచి మళ్ళీ త్వరగా వెళ్తారు కదా, అంటే డీప్ ఫ్రై చేయడం, పునుగులు చేయడము, చట్నీ చేయడం కొంచెం లేట్ అవుతుందేమో, మళ్ళీ సరిగ్గా తినకుండా వెళ్తారనేసి టమాటో చట్నీ అయితే మనకి ఉంటుంది, ఒక 2-3 డేస్ అయినా ఉంటుంది కదా. ఇదైతే నైటే చేసి పెట్టేసుకున్నాను. కొంచెం గోంగూర పచ్చడి చేశాను, చామగడ్డ పులుసు, టమాటో చట్నీ చేశాను. ఇక్కడ మార్కెట్లో ఏంటంటే నాటు టమాటో ఎక్కువగా దొరుకుతుంది అనమాట. మనకి హైబ్రిడ్ కంటే దానిపైన ఉన్న ఇది ఉంటుంది కదా, మనం చెట్టుకి తెంపేది ముచ్చికలు, అవి కూడా అలాగే ఉంటాయి కొన్ని. నేను మ్యాక్సిమం నాటు టమాటా తీసుకోవడానికే ట్రై చేస్తాను. ఎక్కడైనా ఉంటే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నా సరే ఉంటుంది. నార్మల్ వాటికంటే వీటికి కొంచెం 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. కాకపోతే తొందరగా పాడైపోకుండా ఉంటాయి. మామూలుగా మనం పెద్ద టమాటో మోర్లో, సూపర్ మార్కెట్లో ఇలా తీసుకొచ్చినా సరే ఆ లోపల వెంటనే మన ఫ్రిడ్జ్లో పెట్టగానే వెంటనే మొత్తం మెత్తబడిపోయి నీరంతా కారిపోతూ ఉంటుంది. ఇవి అసలు అలా అవ్వవు, చాలా గట్టిగా ఉంటాయి. 2 వారాలైనా టమాటో ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకున్నా మిగులుతాయి అన్నమాట.
మిర్చి అయితే నీట్గా కడిగేసి పెట్టేస్తాను అనమాట. ఒక్కొక్కసారి పెడతాను, ఒక్కొక్కసారి డైరెక్ట్గా వేస్తాను. టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని తొడిమలు తీసుకొని కడిగేసి పెట్టేసుకుంటాను ఆరిన తర్వాత. ఒక్కోసారి ఏమో ఇంకా ఇట్లా వండుకునేటప్పుడే కడిగేసి కాసేపు అలా పెట్టేస్తాం కదా, కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో వేసేసి కడిగిన తర్వాత కాసేపు అలా ప్లేట్లో గాలికి పెట్టేసామంటే ఇంకా వాటర్ కూడా ఏమి ఉండదు వాటికి. ఆయిల్లో వేసినప్పుడు కూడా అట్లా చిందకుండా ఉంటుంది మీద మధ్యలో కట్ చేసుకుంటే. ఇప్పుడైతే ఇంకా అన్ని గిన్నెలన్నీ రెడీగా పెట్టేసుకొని 1 బై 1 వంట అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ టమాటో చట్నీ కోసం అనేసి చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్లు దీంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసుకొని వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటో, కొంచెం చింతపండు, కొత్తిమీర వేసేసుకొని ఉడికించేసుకోవాలి. నేను కొద్దిగా పసుపు వేస్తాను, అది ఆప్షనల్ మాత్రమే, మన ఇష్టం అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఊరికైనా చేసుకోవచ్చు. కొంచెం కలర్ బాగుంటుంది అనేసి వేస్తాను. ఉప్పు పసుపు వేసి లాస్ట్లో కొద్దిసేపు ఉడికిస్తే మెత్తగా అయిపోద్ది. ఆ తర్వాత అన్నీ కలిపేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవడం అంతే. ఫస్ట్ ఏమో దీవెన కొంచెం రైస్లోకి తింటా అంటే నేను కొంచెం అంత మెత్తగా చేయలేదనమాట. 1-2 ఇట్లా పల్స్ ఇచ్చేసి ఆపేస్తాను ఇంకా మిక్సీకి. ఆ తర్వాత చట్నీ కోసం అంటే టిఫిన్స్లోకి కాబట్టి కొంచెం మెత్తగానే ఉండాలనేసి తను తినిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే చేసేసాను, చూపిస్తాను అది కూడాను. ఇంకా టమాటోస్ కూడా కట్ చేసేసుకుంటున్నాము. చాలా గట్టిగా ఉంటాయి. మనం కట్ చేసేటప్పుడు నార్మల్ టమాటో కూడా ఎక్కువ జ్యూస్ అంతా ఇట్లా కారిపోవడం, మొత్తం పోవడం అంతా చూస్తూ ఉంటాం కదా, వీటికైతే అలా అనిపించదు. గోంగూర పచ్చడి కోసం గోంగూర కూడా కొంచెం అయితే మొత్తం లాస్ట్ టైం తీసుకొచ్చింది అనమాట. కొంచెం కర్రీ చేశాను కదా, ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం ఉంచేసి నీట్గా క్లీన్ చేసేసి డబ్బాలో పెట్టేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా నేను ఫ్రిడ్జ్లోకి చిన్నవి కంటైనర్స్ తీసుకున్నాను అనమాట. కింద ఇట్లా మనకి వాటర్ అనేది డ్రైన్ అవ్వడానికి వచ్చేస్తుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము, వస్తుంది. నేను షార్ట్ వీడియో కూడా తీస్తాను, స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను, కావాలంటే తీసుకోవచ్చు ఎవరైనా. వచ్చింది కానీ దాన్ని వీడియో చేయడానికి కుదరట్లేదనమాట. చెయ్యాలి ఇప్పుడు. మొత్తం అంతా ఎడిటింగ్, ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మీకు ఏదైనా యూజ్ అయితే తీసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే వెజిటేబుల్స్ కొంచెం స్కూల్ టైం, ఆఫీస్ టైం ఉన్న వాళ్ళకి మార్నింగే కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఒక్కళ్ళు ఎవరు హెల్ప్ లేకుండా. బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ చేసుకోవడం, స్నాక్స్ చేసుకోవడం, పిల్లలు లంచ్ బాక్స్ పెట్టడం, మళ్ళీ వాళ్ళకి ఏదైనా పని ఉంటే అటు ఇటు పరిగెత్తే పనిలో కొంచెం ఒక్కోసారి లేటుగా లేస్తాము. కాబట్టి ఏవైతే కొన్ని తొందరగా పాడైపోతాయో కూరగాయలు, అంటే కాకరకాయ లాంటివి, దొండకాయ లాంటివి తొందరగా పండిపోయి పాడైపోతాయి. అందులో ఒక్కటి ఖరాబ్ అయినా సరే మనకి మొత్తం అన్నిటికీ అంటేసి ఫంగస్ వచ్చేస్తూనే ఉంటుంది. అలాంటివి కట్ చేసుకుంటూ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను కూడా ట్రై చేస్తాను. అంటే దాంట్లో ఇచ్చారనమాట, డిస్క్రిప్షన్ ఇస్తుంది కదా మనం ఆన్లైన్లో తీసుకున్నప్పుడు, దాంట్లో ఉంది. ఒకసారి ఓపెన్ చేసి మీకు కూడా చూపించేస్తాను. లింక్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి షార్ట్ వీడియోలో. ఇంకా చేయలేదు, చేసిన తర్వాత ఖచ్చితంగా ఎట్లాగో మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్లు వచ్చేస్తూ ఉంటాయి. దానికోసమే సబ్స్క్రైబ్ చేసుకోమనేది. కొన్నిసార్లు ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో మీకు ఒక్కోసారి రాదనమాట. ఎంత రెగ్యులర్గా చూసినా షార్ట్స్ అవన్నీ మనకి నోటిఫికేషన్ రాదు, ఎప్పుడైనా చూస్తుంటే వస్తుంది. కానీ సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా షార్ట్ కానీ ఫుల్ వీడియో కానీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇక్కడ వచ్చేసి అంతా టమాటో చట్నీ రెడీగా అయిపోవడానికి వచ్చేసింది. కొంచెం సాల్ట్ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేస్తున్నాను. నేను వంట చేసే టైంకి లాస్ట్లో ఇంకా అయిపోతుంది అన్న టైంకి వచ్చారనమాట దీవెన వాళ్ళు వచ్చి స్నానం చేసేసుకొని కాళ్ళు కడుక్కొని స్నానం చేసి మా వారి టీ తాగేసరికి నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా నైట్ కిచెన్ క్లీన్గా ఉందనుకోండి, మార్నింగ్ లేసరికి ఫ్రెష్గా అనిపిస్తుంది, ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకొన్ని ఏంటంటే టైం సెట్ అవ్వక కొన్ని చేసుకోవడానికి బద్ధకం వేస్తూ ఉంటుంది. నాకేమో కొంచెం ఫ్రిడ్జ్ చిన్నది కాబట్టి అన్నీ ముందే నానబెట్టేసి ఉడకబెట్టేసి పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉండదు. దానికోసం కూడా నేను ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. పైన మళ్ళీ మామిడికాయ పచ్చళ్ళు, ఈ పెరుగు డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో, అవన్నీ ఏంటంటే ఇవి సెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకోండి మ్యాక్సిమం పట్టేంత వరకు. కూరగాయలు వేసుకునే ట్రే తీసేసైనా లేదంటే దాంట్లోనైనా మనం మిగిలిన డబ్బాలన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఆ బాక్స్ తీసేసినా సరే మనకి ఆ కింద మొత్తం ప్లేస్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇవి సరిపోతాయి, కొంచెం క్వాంటిటీ తీసుకొస్తాము అంటే
వారం వారం తెచ్చుకుంటాం కాబట్టి ఒక 7, 8 అట్లా అంటే అంతవరకే తీసుకొస్తాం ఇక. ఎక్కువ తేము. ఎట్లాగో ఎగ్స్ ఉంటాయి, నాన్ వెజ్ వండుకుంటారు కాబట్టి ఒక 6, 7 రకాలు తీసుకొచ్చామంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ టీ కూడా పెట్టేస్తున్నాను ఇంకా. పాలు కూడా ఈ మధ్య ఎక్కువ ప్యాకెట్స్లో ఇట్లా లేకుండా స్మెల్ అది రాకుండా గ్లాసు బాటిల్స్ వస్తున్నాయి కదా, దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కూడా మనకి మీగడ కానీ ఆ పాలు స్మెల్ పట్టడం కానీ ఫ్రిడ్జ్లో ఉన్నవి కొన్ని టీ పెట్టినాక పెరుగు కూడా అదే వాసన వస్తుంది. కాబట్టి మనకి మూతున్నవి ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా కంటైనర్స్ అవి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయంట. ట్రై చేయండి. ఇప్పుడైతే టమాటో చట్నీ మిక్సీ పట్టాను. దీవెనమ్మ తినడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ మెత్తగా పడతాను. అది పట్టేసిన తర్వాత ఇది యాక్చువల్ నేను టిఫిన్స్లో కానీ చేశాను, కాకపోతే మా వాళ్ళకి ఇలాగే నచ్చింది. అంటే కొంచెం కారం తక్కువగా చేశాను టిఫిన్కి అనేసి. రైస్లోకి అయితే కొంచెం కారం ఎక్కువ వేస్తాను. ఫైనల్గా టీ కూడా అయిపోయింది. ఇంకా టీ పోసేసి ఇచ్చేస్తాను. చట్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు అలాగా చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ పడతాను. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా, అందులో కొంచెం పలుకుగా పెట్టాను. అలానే నచ్చిందంట తనకి. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ కదా, మీగడ ఎక్కువ వస్తుంది అనమాట టీ, కాకపోతే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మన చామగడ్డలు కూడా ఉడికిపోయాయండి. టమాటో మిర్చి మనకి వేయించేలోపే ఉడికిపోయాయి అనమాట. ఇవి కూడా చూడండి, చాక్తో చూసుకుంటే ఇలా తెలిసిపోతుంది. దీంట్లో మనం మ్యాగీ చేసుకోవచ్చు, ఇట్లా ఏవైనా ఉడికించుకునేవి అంటే ఎగ్స్ కానీ వెజిటేబుల్ స్టీమ్ చేసుకోవడానికి కానీ వాటర్ లేకుండా, మోమోస్ కానీ సింపుల్గా చేసుకునే పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు అనమాట దీంట్లో. అంటే మామూలుగా ఉడికించిన తర్వాత పోపు డైరెక్ట్గా దానిపైన వేసుకోవచ్చు, కానీ ఆ గిన్నెలోనే ఆయిల్ వేసి హీట్ చేసి తాలింపు వేద్దాం అనుకుంటే అట్లా సెట్ అవ్వదు అనమాట. ఒక్క ఆయిల్ తాలింపు మాత్రమే అవ్వదు, మిగిలినవన్నీ అవ్వచ్చు. పప్పు ఉడికించుకోవచ్చు, రైస్ ఉడికించుకోవచ్చు, మ్యాగీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా ఉడికించుకునేవి, స్టీమ్ చేసుకునేవి, బాయిల్ చేసుకునేవి ఏవైనా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. పవర్ కూడా అంత ఎక్కువసేపు ఏం పట్టదు. చూసారు కదా, నేను మిర్చి వేయించేలోపే మనకి మంచిగా ఉడికిపోయాయి చామదుంపలు. చూడండి, జిగురు అనేది అస్సలు రాలేదు, చేతులకు అంటుకోవట్లేదు. నార్మల్ టైంలో మాత్రం మనం పైన పట్టుకుంటేనే వాటర్ కూడా కొంచెం జిగురుగా ఉండేది. కొద్దిగా చింతపండు అది వేసి ఉడికించుకుంటే అంత ఎక్కువైతే వచ్చినట్టు అనిపించలేదు నాకు రెగ్యులర్గా దానికంటే. ఒకవేళ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఈ టిప్ని. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో మ్యాంగోస్ కూడా ఉన్నాయి. మామూలుగా ఇట్లా కూరగాయలకి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతారు. అందులో మేము వెళ్ళినప్పుడు మైసూరు వెళ్ళినప్పుడు కూడా తీసుకొచ్చినాయి కొన్ని రసాలు. పచ్చడి మామిడికాయలే పండిపోయాయి అన్నమాట. పప్పులో వేద్దాం అనుకుంటే ఒక్కసారి 2 సార్లు వండాను. మిగిలినవన్నీ ఇంకా ఒక 6 ఏమో ఉన్నాయి, మొత్తం పండాయి. వాటిని జ్యూస్ చేసి పెడదామనుకొని బయట పెడుతున్నాను, లోపల బయట పెడుతున్నాను, ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇట్లా 2, 3 సార్లు అలాగే అయింది. ఫైనల్గా అయితే ముక్కలు కట్ చేసి మొత్తం ఇచ్చేసాను. నిన్నటి బ్లాగ్ చూస్తుంటే అర్థమయ్యేది మీకు. అవి అలాగే అయిపోతాయి, అనవసరంగా వేస్ట్ అయిపోతాయని. ఫుడ్ వేస్ట్ అయితే నాకు అంటే చాలా బాధ అనిపిస్తుంది. అది ఏదైనా సరే కొంచెం కొంచెంగానే వండుకుంటాను. మ్యాక్సిమం నేను కొద్దిగా వండుతాను. అది ఏ పూట కాపూటే వండేస్తాను. ఎక్కువ కర్రీస్ వండి మళ్ళీ నిన్నటిదేనా అనిపిస్తుంది తినే వాళ్ళకి. అందుకనేసి ఏ రోజుకి ఆ రోజుకి ఎంత సరిపోతుందో అంతే వండేసుకోవాలి. రైస్ కానీ మనం కర్రీస్ కానీ. మళ్ళీ దాన్ని తినబుద్ధి అవ్వకపోవడం, ఒకవేళ పాడవ్వకపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ డే నిన్నటిది కదా ఇది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట, పిల్లలకైనా ఇంట్లో ఉన్న మగవాళ్ళకి. కాబట్టి ఎప్పటికీ ఎంత అవసరమో అంతే వండేసుకుంటే మంచిది, పడేయకుండా. రైస్ కూడా అంతే, సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం కొంచెం అంటే ఎప్పటికప్పుడే వండుకోవాలి. సేమ్ మనకి వింటర్ అయినా ఏదైనా సరే అలాగే వండుకోవాలన్నమాట. చల్లగా అయిపోయినా తినలేము, మెత్తగా అయిపోయినా తినలేము. కాబట్టి అయిపోయింది. కొన్నే ఉన్నాయి చామగడ్డలు, అందుకనేసి కొంచెం గోంగూర కూడా ఉందని చెప్పాను కదా, అది కూడా అయితే పచ్చడి చేసేస్తున్నాను. ఎండుమిర్చి వేసి చేస్తే బాగుంటుంది ఎర్ర గోంగూర పచ్చడి. తెల్ల గోంగూరకైతే కాడలు తెల్లగా ఉంటాయి, ఎర్ర గోంగూరకేమో రెడ్గా ఉంటాయి అనమాట. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినప్పుడు 2 రకాలు ఉంటాయి అని అడిగారు. ఎర్ర గోంగూర ఏంటంటే పుల్లగా ఉంటుంది, కాడలు రెడ్గా ఉంటాయి అనమాట. చాలా పుల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎండుమిర్చితో సెట్ అవుతుంది అది. కర్రీ చేసిన మనకి మామూలుగా పొడి కారం, కూరల్లో కారం వేసినా సరే, పచ్చడి చేసిన ఎండుమిర్చితో బాగుంటుంది. తెల్ల గోంగూర అంటే కొంచెం చేదు టైప్ అలా ఉంటుంది అనమాట, చప్పగా కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇది తినే వాళ్ళకి అది చేదుగానే అనిపిస్తుంది, అంత ఎక్కువగా నచ్చదు.
కాకపోతే ఎక్కువ ఊర్ల సైడు తెల్ల గోంగూరనే ఇష్టపడతారనమాట. దానికేంటంటే పచ్చిమిర్చి వేసి కర్రీ చేయడం, పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకోవడం అది సెట్ అవుతది పచ్చిమిర్చితోటి. కావాలంటే ట్రై చేయండి. కొంతమంది 2 మిక్స్ చేసి కర్రీ చేసుకోవడం, 2 మిక్స్ చేసి చట్నీ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇది మార్నింగే వాయిస్ ఓవర్ చెప్తున్నాను కదా! ఇంకా నిద్రొచ్చేసింది. ఇంకా షూటింగ్ ఉందనేసి తొందరగా లేచామనమాట. ఆవలింపులొస్తూ ఉన్నాయి వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఇట్లా డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళకి. ఇంకొంతమందేమో ఇంకా చిన్న చిన్న పీసెస్ చేస్తారు. నేనేమో దీంట్లో 2 చేస్తాను సరిపోతది. కావాలంటే డైరెక్ట్ కూడా వండొచ్చు. కొంతమంది ఏంటంటే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని ఫ్రై చేస్తారు. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉండే. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది. ఇక్కడ ఇరుకవుతుందనేసి పాతింట్లో ఉన్నప్పుడు అన్నీ అక్కడ పెట్టేశాను. ఇంక వెళ్ళినప్పుడు ఒక్కొక్కటిగా తెచ్చుకోవాలనమాట యూజ్ అయ్యేయి. దాంట్లో ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసుకున్నామంటే ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా మనం పులుసులో వేసుకున్నప్పుడు ఎగ్స్ ఎలాగా మనం ఆయిల్‌లో కొంచెం ఉప్పు, పసుపు వేసి చేస్తామో అలా వేస్తే కొంచెం పైన క్రిస్పీగా ఉంటది కదా! చామగడ్డ పులుసు కూడా అంతే. దాంట్లో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు గానీ, నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను. మొత్తానికైతే ఉడికించేసి వీటిని కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకొని నాప్కిన్‌తో తుడిచేసి మళ్ళీ దాంట్లో పెట్టేసుకుంటున్నాను. ఏదైనా వస్తువు అంతే మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో అది మన చేతుల్లోనే ఉంటదనమాట. ఎన్ని వేలు పెట్టి కొనుక్కున్నా ఫ్రీగా వచ్చినా వస్తువుని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటేనే మళ్ళీ దాంతో మనకి పని ఉంటూ ఉంటుంది కాబట్టి వాడుకున్నంత సేపు మనం మంచిగా వాడుకొని ఆ తర్వాత మన పని అయిపోయిన తర్వాత నీట్‌గా తుడిచేసి స్టోర్ చేసుకోవాలి దాన్ని. అది అలవాటు అయిపోతా ఉంటది. ఒకటేసారి రాదు. కొద్దిగా మనం అలవాటు చేసుకుంటూ వస్తూ ఉంటుందనమాట. ఇంక చట్నీ అయిపోయింది కదా! ఈ గిన్నెలు కూడా మొత్తం అన్నీ సింక్ దగ్గరే కొన్ని సింక్ దగ్గర కడిగేస్తాను. చిన్నవి అంటే నెక్స్ట్ డేకు యూజ్ అయ్యే మిక్సీ జార్లు గానీ, గరిటెలు గానీ, టీ గిన్నెలు గానీ అవి. ఇంకా మిగిలినవేమో వాష్ ఏరియాలో పెట్టేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి క్లీన్ చేసేసుకుంటాను. రైస్ కూడా అయిపోయింది. టమాటో చట్నీ అయిపోయింది. ఇప్పుడు చామగడ్డ పులుసుకైతే రెడీ చేసేసాను. ఆనియన్స్, మిర్చి అన్నీ కట్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు పులుసు అయితే రెడీ చేస్తున్నాను. చింతపండు కూడా నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట. మా ఇంట్లో చింతపండు వాడడం చాలా తక్కువ. నాకు 4 కేజీస్, 5 కేజీస్ చింతపండు 1 ఇయర్ పైనే వస్తదనమాట. 1 ఇయర్ అంటే 12 మంత్స్, 13, 14 మంత్స్ వరకు వస్తది ఈజీగా. అంటే పులుసు కూరలు ఎక్కువ తినరు కదా! పులుపు ఎక్కువ అంటే నేను ఒక్కదాన్ని దీవెన కొంచెం తింటాం గానీ, ఈ మధ్య మేము కూడా చాలా వరకు తగ్గిచ్చేసాము. పులుపు, కారం, ఉప్పు ఇదంతాను. అందుకనేసి చింతపండు ఎక్కువగా పట్టదు. పులుసు కూరలు, ఈ చేపల పులుసులు, ఎగ్ పులుసు, చట్నీస్‌లో ఎక్కువ వేస్తే మాత్రం క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకుంటాము, తింటాము. చింతపండు కూడా ఎక్కువగా పడతదనమాట. నాకు ఫస్ట్ పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇంకా ఒకసారే సమ్మర్‌లో చింతపండు వస్తది కదా! ఇంతకుముందు మా అమ్మమ్మ గాని, అమ్మ గాని పంపించేవాళ్ళు. ఈ మధ్య కొంచెం ఎక్కువ దొరకట్లేదనమాట ఊర్లలో. ఒక్కొక్క సంవత్సరం కాస్తే, ఒక్కో సంవత్సరం చెట్లు కాయవు మనకి ఇంటి దగ్గర ఉన్నా సరే. లేనప్పుడు ఏంటంటే ఆ సీజన్‌లో వచ్చేది చింతపండు అమ్ముతూ ఉంటారు కదా! ఊర్లో కూడా మనకి చింతకాయ కొట్టేసి మామూలుగా మార్కెట్‌లో కంటే రేట్ తక్కువకే ఇస్తారు. అప్పుడే ఒక 5 కేజీస్ అలా తెచ్చేసుకున్నామంటే ఇయర్ మొత్తం వస్తది. మామూలు మార్కెట్‌లో కొంటే ఏంటంటే ఏసీలో ఉంచిన చింతపండు తీసేసి మనకి ఇయర్ అమ్ముతారు. ఈ ఇయర్ వచ్చింది మళ్ళీ ఫ్రెష్‌గా ఏసీలో పెడతారు. అలా కాకుండా ఊర్లో ఉంటుంది కదా! ఏదైనా బొబ్బర్లు, కందులు, పెసర్లు, చింతపండు మనకు కావాల్సినవి ఏవైనా సరే ఆ సీజన్‌లో పండేవి ఊర్లో కొనుక్కుంటేనే మనకి ఆ టేస్ట్ తెలుస్తది. ఎక్కువ రోజులు మన దగ్గర కూడా ఇంకా 1 ఇయర్ ఉండాలి కాబట్టి ఏమి పురుగు అది రాకుండా ఉంటాయన్నమాట. మళ్ళీ మార్కెట్‌లోనే సీజన్‌లో కొనుక్కున్నాం అనుకోండి అదంతా కూడాను మామూలుగా స్టోర్ చేసింది ఏసీలలో. వీలుంటే మాత్రం అట్లా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అయిపోయింది ఆల్రెడీ ఫాస్ట్‌గానే అవుపోతది. ఎందుకంటే ముందే ఉడికించాం కాబట్టి చామదుంపల్ని అట్లా అవుతది. కొంచెం చింతపండు రసం తీసేసుకొని ఫస్ట్ కొంచెం వేసుకుందాం గిన్నె అది మాడిపోకుండా. ఆ తర్వాత కొంచెం గట్టిగా ఇట్లా పిసికేసుకొని కొంచెం చిక్కగా వేసేసుకున్నామంటే దానికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి. నేను గరం మసాలా యూజ్ చేయను అసలు ఇంట్లో. ఎప్పుడైనా రెసిపీకి డిమాండ్ చేస్తే తప్ప బయట అది కూడా
ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా నెలలు వస్తుంది గరం మసాలా. ఎందుకంటే అస్సలు వాడను, మ్యాక్సిమం వాడను, 90% వాడను. ఎప్పుడైనా ఏదైనా కావాలి అనుకుంటే ఆ 5% కూడా హోల్ గరం మసాలా ఉంటుంది కదా, డైరెక్ట్గా వేసేస్తాను. లవంగాలు, ఇలాచి అవన్నీ ఇంకా కంపల్సరీ వెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇంకా గరం మసాలా యూజ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మంట రావడము, ఛాతీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం తగ్గించడం మంచిది. స్పైసెస్ అంటే ఏంటంటే డైరెక్ట్గా వేసుకుంటే మనం దాన్ని ఏం మొత్తం అంతా తినం కాబట్టి జస్ట్ ఫ్లేవర్ తింటాం అంతే. ఆ స్మెల్, ఫ్లేవర్ అంతే వస్తుంది. అయిపోయింది. చింతపండు రసం కూడా వేసేసాను. కొంచెం చిక్కగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదనేది ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, సాల్ట్ కొంచెం తక్కువైంది. ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే ఇంకా దగ్గరికి అయిపోతుంది. పెద్ద పనేం ఉండదు. కొంచెం ఉడికించుకోవడమే టైం. కానీ చామగడ్డ పులుసుకి కానీ ఏదైనా పులుసు కూరలకు అంత టైం తీసుకోదు. అందులోనే ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు అనమాట. కొంతమంది టమాటా కూడా యాడ్ చేసుకుంటారు. నాకేం టమాటో అంత ఇష్టం ఉండదు. టమాటా కూడా ఎక్కువ వాడని కూర మా ఇంట్లో ఎక్కువగా వాడింది ఏంటంటే వాము, టమాటోలు, చింతపండు, కొన్ని ఉంటాయి, ఒక 4, 5 ఉంటాయి. చాలా తక్కువ అనమాట. వాము అయితే ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా పిల్లలు కడుపు నొప్పి వచ్చినా తినమన్నా తినరనమాట వాళ్ళు. అట్లా ఉంటుంది కాబట్టి ఇంకా వాము వాటర్ ఉంటాయి కదా, అవి ఉంచుకుంటాను ఎప్పుడు. మామూలుగా వాము నీళ్ళు వాటర్లో వేసి తాగితేనేమో కారంగా అట్లా ఉంటుంది. ఊర్లలోకి వాము వాటర్ అని వస్తుంది కదా, అది 1 లీటర్ బాటిల్ తీసుకొచ్చుకుంటాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అక్కడ వస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగే 5:30, 6కి అలాగ వచ్చేసి 1 లీటర్ బాటిల్ 40 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, ఇప్పుడు 50 రూపీస్ అయింది. అది తీసుకున్నామంటే ఇంకెప్పుడైనా కావాలంటే పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారైనా కొంచెం కొంచెంగా దాపించామంటే ఫ్రీ అయిపోయింది అనమాట. మనం మరిగించింది అది స్టీమ్ అవుతుంది కదా, మన ఆవిరి పెట్టినట్టు డిఫరెంట్గా ఉంటుంది. ఆ వాటర్కి ఈ వాటర్కి ఇది ఎక్కువ తాగాలంటే ఇష్టపడరు. బాగా స్మెల్ వస్తుంది, కలర్ కూడా చేంజ్ ఉంటుంది. అదేమో ఆవిరికి చేసింది కాబట్టి వాటర్లానే ఉంటుంది చూడడానికి. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఎక్కువగా పోసేదనమాట మా అమ్మది. కొంతమంది శనగపిండి పడని వాళ్ళకి, ఇట్లా పడని వాళ్ళకి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు వామ్ వాటర్, ఎక్కువ స్టమక్ పెయిన్ వచ్చే వాళ్ళకి అలాగా. కాకపోతే చాలా మంచిది అది తాగితేను. డైలీ బ్రష్ చేయగానే పరిగడుపుని తాగుతారు. బాగా అలవాటు ఉంటుంది అనమాట. అంటే అలవాటు లేని వాళ్ళకి ఏంటంటే కడుపులో నొప్పిలాగా కారంగా అనిపిస్తూ ఉంటుంది. అలవాటు అయిపోయిందంటే ఇంకా చాలా హాయిగా ఉంటుంది అనమాట పొట్టంతా కూడాను. అది అలవాటు చేస్తే బెటరు. మనకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా, అంటే నెలలు పిల్లలు ఉన్నప్పుడు కూడా గ్రేప్ వాటర్ అని పోసేవాళ్ళం. అది కూడా సేమ్ అదే ఉంటుంది. దాంట్లో కూడా ఇంగ్రీడియంట్స్ అదే వాడతారు. కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అది. పిల్లలకి డైజెషన్ అవ్వడానికి పాలు కానీ, ఫుడ్ కానీ, మంచిగా నిద్రపోవడానికి, మోషన్ అంటే ఫ్రీగా అవ్వడానికి, పిల్లలు కూడా ఎక్కువ పొట్ట కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా నెలల పిల్లలకి. దీవెన్ బాబుకి దీవెనకి ఎక్కువగా వాడొద్దు. అది కూడా ఎక్కువ మోతాదులో ఓవర్గా వాడొద్దు. అది వాడినప్పుడు పిల్లలు కూడా కొంచెం బొద్దుగా అవుతారు, కలర్ కూడా వస్తారనమాట. ఎందుకంటే నేను గమనించింది అది. ఎందుకంటే ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతుంది కదా వేసినప్పుడు. ఫుడ్ మంచిగా తినడము, మళ్ళీ డైజెషన్ చేసుకోవడము, హెల్దీగా కూడా ఉంటారు. అలాగని ఎక్కువ వాడొద్దు చిన్నపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే. అయిపోయింది. చామగడ్డ పులుసు అయిపోయింది, టమాటో చట్నీ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇప్పుడు గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాను. కొంచెం ఎండుమిర్చిలో ధనియాలు, జీలకర్ర వేసేసి కొంచెం నూనె వేసి వేయించాము. కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని కొంచెం నూనె వేసి ఉడికించిన గోంగూరను కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము. మరీ ఎక్కువసేపు తిప్పకుండా కొంచెం 1, 2 పల్స్ ఇలా ఇచ్చామంటే సరిపోతుంది అనమాట. అయిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవడమే. ఇంకా నేను దీన్ని తాలింపు ఏం వేయను. నాకు టమాటో చట్నీ కానీ, గోంగూర కానీ మళ్ళీ పోపు వేయడం అంత ఇష్టం ఉండదు. మా వారికి ఏం తాలింపు వేస్తే ఇష్టము. నాకేం డైరెక్ట్గా ఇంకా చట్నీ ఎలా చేసామో అలాగే తినేయడం. కావాలంటే తినేటప్పుడు కొంచెం నెయ్యి, నూనె వేసుకొని తినడం ఇష్టం. కానీ మళ్ళీ సపరేట్గా నూనె వేసేసి తాలింపు వేసి అంతా చేస్తే చప్పగా అయిపోయింది. పచ్చడి టేస్టే మారిపోతుంది అనమాట. అంటే టేస్ట్ ఉంటుంది కానీ కొన్ని వాటికి, దొండకాయ, బెండకాయ పచ్చడి అలాంటి వాటికి మాత్రం కొంచెం పోపు అది వేసుకోవాలి. గోంగూరకి, టమాటో చట్నీకి తాలింపు అవసరం లేదు. నిజంగా అంటే రియల్ టేస్ట్ తెలియాలంటే ఇలాగే తినాలన్నమాట.
ఈ పూట వరకైతే ఇవి సరిపోతాయి అనమాట. ఆల్రెడీ ఇవి కూడా మిగిలిపోతాయి. చాలామంది చూసి ఇంత తక్కువ చేస్తారనుకుంటారు. చిన్నపిల్లలు కదా, వాళ్ళంత ఎక్కువ ఏం తినరు ఫుడ్డు. మా వారు కూడా కొంచెం అంత ఫుడ్ ఏం కాదు కానీ ఆకలిస్తే మాత్రం తట్టుకోలేవరు. ఆ టైంకి ఆకలికి ఏదో ఒకటి ఉండాలి. కాకపోతే అవి ఇవి తినాలని అట్లా ఏం ఉండదనమాట. ఒకప్పుడు నేను తినేదాన్ని మంచిగా కానీ ఇప్పుడు అంత ఎక్కువేం తినట్లేదు. ఇంకా నాన్ వెజ్ మానేసిన దగ్గర నుంచి కూడా కొంచెం ఉప్పు కారం కూడా చాలా వరకు తగ్గించేసాము. అందులో చట్నీస్ చేస్తే ఎక్కువ వస్తుందనమాట. ఇదే క్వాంటిటీ గోంగూర కర్రీ చేస్తే ఒకళ్ళకే సరిపోతుంది. చట్నీ చేస్తేనేమో మ్యాజిక్ లాగా అందరికీ వచ్చేస్తుందనమాట. అందుకే కొన్నే ఉన్నప్పుడు చాలామంది ఇట్లా పచ్చడి అలా చేయడానికే ట్రై చేస్తారు, ఎందుకంటే సరిపోతుంది అనేసి. ఎంత టేస్టీగా చేసినా గోంగూర పచ్చడిలోకి పచ్చి ఉల్లిపాయలు ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా మొత్తం అంతా వేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫైనల్గా నా వంటలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మ్యాంగోస్ కూడా తీద్దాం అనుకున్నాను కానీ జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకున్నాను, పాడైపోతాయి అనేసి. మళ్ళీ పిల్లలకి 2 కట్ చేసి ఇచ్చాను. ఇంకా చిన్న చిన్నవి నార్మల్వి ఉన్నాయి అనమాట. ఇంకా సరే ఉండనీళ్ళే తింటున్నారు, చూద్దాం తినకపోతే అప్పుడు చేద్దామని ఉన్న గిన్నెలన్నీ వాష్ ఏరియాలో పెట్టేసుకొని కొంచెం వాటర్ అది పోసేసేసి వచ్చానమాట. ఈలోపు పులుసు కూడా రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉంటే సరిపోద్ది అనమాట, చిక్కగా ఉంటే. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మసాలాలు అంటే ఇప్పుడు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటే ఆ హీట్కి మనకి కుక్ అయిపోతుంది. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ అంతా నీట్గా తూడ్చేసుకున్నాను. వాటర్ కొంచెం చల్లేసి, ఎందుకంటే అంతా ఆయిల్ వేసినప్పుడు ఆనియన్స్ వేసినప్పుడు చింది పడిపోతూ ఉంటుంది కదా, వెంటనే తూడ్చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే ఉంచామనుకోండి అది ఎండిపోవడం, మళ్ళీ తర్వాత డీప్ క్లీనింగ్ చేయడం అలా అవుతూ ఉంటుంది. ఇవి ఎప్పుడో మధ్యాహ్నం పెట్టాను వాటర్లో. మామిడి పండ్లు కొంచెం హీట్ తగ్గుతుంది, జ్యూస్ చేస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది వేడిగా ఉన్నదానికని. దానికి టైం అస్సలు రావట్లేదు. కొన్ని పండ్లు ఎదురుగానే ఉంటాయి, అస్సలు అవ్వవు. కొన్ని ఎక్కడెక్కడో ఉన్నాయి, గుర్తొచ్చి అయిపోతూ ఉంటాయి అన్నమాట. అయిపోయాయి, వంటలన్నీ అయిపోయాయి. మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మాకు డిన్నర్ టైం కూడా అయిపోయిందనమాట. టైం వచ్చేసి 8:40 అయింది. ఇంకా పిల్లలు వచ్చేసారు, మా వారు కూడా వచ్చేసారు, రెడీ అయిపోయారు. మేమైతే తినేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా పప్పు కూడా ఉందన్నమాట, మధ్యాహ్నం చేసింది. పాలకూర పప్పు కూడా కొంచెం ఉంది, ఎందుకంటే కొంచెం ఉన్నా సరే తింటారు, మా పిల్లలు ఇష్టంగా తింటారు. దీవెన కంటే కూడా దీవెన్ బాబుకి ఇష్టం అనమాట పప్పు. అది కారం లేకుండా ఉంటే రోజు పెట్టినా తింటాడు పప్పు. ఆ కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. ఈ మ్యాంగోస్ పని చూద్దామా అనుకుంటా తీస్తున్న, వాటి దగ్గరికి వచ్చి తీసే టైంకే మళ్ళీ గుర్తొచ్చింది వేరే పని. టమాటో చట్నీ చేసి పెట్టాను కదా, మళ్ళీ పునుగులు కావాలని అడిగితే కొంచెం మైదా పిండి కొంచెం గోధుమ పిండి వేసేసి కొద్దిగా సాల్ట్, పిండి తడవడానికి అంత కొంచెం మజ్జిగ పెరుగు వేసేసుకొని మిక్స్ చేశాను. లైట్గా ఒక చిటికెడు వంట సోడా వేసేసి కలిపేసి నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నాను. ముందే ఇక్కడే జోరుగా కలిపామనుకోండి, మార్నింగ్ లేచేసరికి అది మొత్తం కితైపోద్ది. ఇలా గట్టిగా కలిపితే కొంచెం సోడా ఉప్పు వేసాం కాబట్టి మజ్జిగకి సోడా ఉప్పుకి నార్మల్ ఉప్పుకి అంతా మెత్తగా అయిపోతుంది ఆటోమేటిక్. అందులో సమ్మర్ కాబట్టి తొందరగా పులుస్తుంది. చూడండి ఇంత జోరు అయిపోయింది. ఆల్రెడీ మనం నైటే ఇంత జోరుగా కలిపామనుకోండి, ఇది మార్నింగ్ అనమాట. నైట్ టైమే ఇంత గట్టిగా అంటే ఇట్లా లూజ్గా కలిపేసి పెట్టేసి ఇంకా లూజ్ అయిపోయేది, పునుగులు అవి షేప్ అవుట్ అవుతాయి అన్నమాట, అంత బాగా రావు. మైదా కూడా చాలా వరకు తగ్గించేసాం వాడడం, తేవడం కూడా. ఉన్నదాన్నే ఎప్పుడైనా కొంచెం ఇంకా కంపల్సరీ ఉంటాయి కదా దాంతో చేసే రెసిపీసే, వీడియో కోసం అనేసి కొంచెం ఉంచుకుంటాను, ఒక 1/2 కిలో అంతా. పునుగులు బోండా బాగా రావాలంటే పిండి దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కన్నా కలిపే విధానం, దానికి ఇచ్చే రెస్ట్లోనే ఉంటుంది అనమాట. మనం అంటే టేస్ట్ ఎలా ఉన్నా సరే చూడడానికి బాగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పిండి ఎక్కువసేపు నానాలి. కలపడం కూడా ఎక్కడ అంటే మెత్తగా అయిపోవాలి, మేగడలాగా వేళ్ళతోటి ఇట్లా అంటూనే ఉండాలి.
రౌండ్గా కంటే మనం ఇట్లా వేళ్ళతో తీసుకొని ఇలాగా పైకి కిందికి అంటే పిండి తొందరగా బాగా ఇట్లా సాగుతుందనమాట, అంటుకోకుండా వస్తుంది. పిండి సాగుతుంది, మనం పునుగులు వేసేటప్పుడు అటు షేప్ అవుట్ అవ్వకుండా వంకర టింకర్గా పడకుండా ఉంటాయి. ఈసారి ట్రై చేయండి. ఇది ఒక 10 నిమిషాలు అలాగ చేసామంటే ఇంకా చేయి నొప్పి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, కానీ బాగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు. పిండి మనం మైదా గోధుమ పిండి ఏది వాడినా సరే, నిజం చెప్పాలంటే గోధుమ పిండి కంటే మైదాతోనే పునుగులు కానీ మనకి బోండా కానీ చాలా బాగా వస్తాయి. రెసిపీస్ అన్నీ టేస్టీగా ఉండేవన్నీ ఎగ్ పఫ్ కానీ, కర్రీ పఫ్ కానీ, జిలేబీ కానీ, నెక్స్ట్ బాదుషా, ఇంకేం చేస్తారు, కాజాలు, ఇలాంటి మంచి మంచి కజ్జికాయలు, ఇలాంటి స్వీట్స్ అన్నీ కూడాను మైదాతోనే చేస్తారు, టేస్టీగా ఉండేవన్నీ. తర్వాత మైదా తినొద్దంటారు, అది హెల్త్కి మంచిది కాదని. కేక్స్ కూడా అంతే, మైదాతోనే చేస్తాం కదా. గోధుమ పిండితో చేస్తాము, బాగా వస్తాయి, కాకపోతే ఆ టేస్ట్ అట్లా రాదనమాట. దీంట్లో నేను అరకప్పు మైదా వేసి 1 కప్పు గోధుమ పిండి వేశాను, 1 కప్పు కొంచెం ఎక్కువగానే, అందుకే కలర్ ఇలాగ ఉందనమాట, లేదంటే తెల్లగా ఉండేది. నూనె వేడయ్యేంతసేపు కలుపుతానే ఉన్నాను. ఇంకా మా వారికి మార్నింగ్ టీ పెట్టేసి ఇచ్చాను, అయిపోయింది టీ. నెక్స్ట్ ఇక్కడ పునుగులు తీసుకోవడానికి గరిట, గిన్నె, ఆయిల్ హీట్ అవుతుంది. నెక్స్ట్ పిండి కూడా రెడీ అయిపోయింది. చట్నీ ఎట్లాగో నైటే చేసేసాను కదా, ఇంకా అది రెడీగా ఉందన్నమాట. స్టవ్కి ఆడవాళ్ళకి అస్సలు ఖాళీనే ఉండదు. బ్రష్ కప్పులో ఉంది. ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం నూనెలో ఒక చుక్క వేసేసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా పైకి వచ్చింది అంటే కడాయికి అతుక్కోకుండా నూనె మంచిగా వేడైనట్టు పునుగులు వేసుకోవచ్చు అని అర్థము. ఇది ఇంకా అవ్వలేదు, ఉడుకుతుంది కానీ లోపల ఇట్లా పైకి రాలేదు వెంటనే, కాబట్టి ఇంకా కొంచెం నూనె వేడవ్వాలని అర్థం అనమాట. అందుకు కొంతమంది నీళ్ళు చల్లుతారు, కొంతమంది నా ప్రయోగం ఏం చెయ్యను, మొత్తం మీద పడిపోతుంది. పెద్ద పెద్ద హోటల్లో వాటర్ చల్లుతారనమాట, హీట్ కంట్రోల్ చేయడం కోసం. చూడండి, ఇప్పుడు మనం గరిటెతో కదిలిస్తే కానీ అది ఇట్లా పైకి రాలేదు. ఇంకా దాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు హీట్ అయ్యే ఉంటుంది. మనం ఇదంతా ప్రాసెస్ చేసేసరికి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని, ఆయిల్ చప్పగా ఉండిపోయి, అంటే చప్పగా అంటే వీటి తక్కువగా ఉండి సిమ్లో పెట్టేసామంటే వేసినట్టు అక్కడే ఉండిపోయింది అనమాట, పునుగులు కానీ బోండా కానీ. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి ఎప్పుడైనా, ఏదైనా సరే డీప్ ఫ్రైకి సంబంధించింది. కొన్ని రెసిపీస్కి మనం బాదుషా, కాజాలు లాంటివి మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసి సిమ్లో పెట్టేసి అలాగే వదిలేయాలి ఒక 1/2 అవర్, ఆటోమేటిక్గా అవి లేయర్స్ లాగా వచ్చేస్తాయి. వీటికి మాత్రం మనం బజ్జీ కానీ ఇవి కానీ ఆయిల్ ఎక్కువ హీటే ఉండాలి, లేదంటే కింద ప్యాన్కి అతుక్కుపోతాయి అన్నమాట, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఆయిల్కి సరిపడా పునుగులు వేసేసుకుందాం. లేదు, బయట అయిపోయింది అంతే. ఎక్కువ వేసామనుకోండి అతుక్కుపోతుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనమాట. బాగా వస్తాయి, కాకపోతే అతుక్కుంటుంది, చూడడానికి అంత మంచిగా అనిపించదు అతుక్కుంటే. అందులోనే వీడియో తీస్తున్నాం కాబట్టి ఇంకొంచెం నీట్గా వేయాలి. అయినా వేయాలనిపిస్తూనే చెయ్యి ఆటోమేటిక్గా ఆపుదామని బ్రెయిన్ చెప్తున్నా, చెయ్యి మాత్రం ఆగదు. చూసారా, మొత్తానికి నింపేశాను. కాకపోతే అతుక్కోకుండా ఏదైతే ఫ్రై అయిందో దాన్ని పక్కన వేసాను అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా అది ఎట్లాగో గట్టిగా అయిపోయి ఉంటుంది కదా, అతుక్కోదు. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలాగ తీసేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా తిప్పుతూ ఉండాలి, సేమ్ గులాబ్ జామున్ ఎలా తిప్పుతూ ఉంటామో అన్ని వైపులా ఫ్రై అవ్వడం కోసం ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా ఇవి ఒకవైపే ఉంటాయి, ఎందుకంటే ఎటైతే వేసామో అటు వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో ఒకవైపే ఫ్రై అవుతూ ఉంటుంది. కాకపోతే రౌండ్గా తిప్పుతూ ఉంటే గరిటెతోటి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట, మంచి కలర్ వస్తాయి. ఆయిల్ హీట్ కూడా అన్నిటికీ కరెక్ట్గా తగులుతుంది. మరీ ఎక్కువ మాడిపోకుండా బాగా కలర్ వచ్చేంతవరకు చూసుకోవద్దు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అట్లా ఫ్రై చేసుకొని బయటికి తీసుకుంటే ఆ హీట్కి ఇంకొంచెం కలర్ వస్తాయి అన్నమాట,
బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం లోపల పిండి ఉడికిందా లేదా అని చూడాలి. మనం నైటే నానబెట్టాం కాబట్టి పెద్దగా ఏమంత పిండిగా ఏమి ఉండదు, ఈజీగానే ఉడుకుతుంది అనమాట. ఇంకా గోధుమ పిండి వేసాం కాబట్టి కొంచెం లోపల అనిపిస్తుంది, కానీ ఓన్లీ మైదా కొంచెం సోడా వేస్తే లోపల ఏమీ లేకుండా ఖాళీగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, చూసారా అలా వస్తాయి అన్నమాట. ఇందులో కొంచెం ఇడ్లీ పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపినప్పుడు లోపల కొంచెం ఇట్లా మెత్తగా అవుతుంది స్టఫింగ్ లాగా. హీట్ అవుతుందనేసి మొబైల్ కొంచెం దూరంగా పెట్టేసి వచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంది. మార్నింగ్ అయినా సరే స్టవ్ హీటు, మొబైల్ హీటు, రింగ్ లైట్ హీట్ కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి వీడియో కూడా ఆఫ్ అయిపోతూ ఉంటుందన్నమాట. మామిడికాయలు చూడండి, మళ్ళీ ఆ వాటర్ చేంజ్ చేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ పక్కనే పెట్టేశాను. వాటికి అస్సలు టైం రావట్లేదు. తినడానికి కూడా టిఫిన్స్, చట్నీ అన్నీ రెడీగా పెట్టాను, ఎందుకంటే నేను వేస్తూ ఉంటే ఎవరికైనా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ఎతకడం, నేను తీసి ఇవ్వడం మళ్ళీ అని ఎందుకనేసి అన్నీ రెడీగా పెట్టుకుంటాను. చట్నీ, ప్లేట్స్, వాటర్ బాటిల్స్, ఇంకెవరు కావాల్సింది వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టేసుకొని చట్నీ వేసేసుకొని వెళ్ళిపోయి తినేస్తారు. నేనే అట్లే పెట్టాలి, నేనే ఇవ్వాలని అట్లా ఏం ఉండదు రూలు. మా వారైనా పాపం వచ్చి తీసుకొని వెళ్తారనమాట. మా దీవెన్ బాబు కూడా అంతే, చిన్నోడైనా వాడు వచ్చి ఏం కావాలో పెట్టేసుకొని వెళ్ళిపోతాడు. స్కూల్ ఉన్నా, టిఫిన్ ఏదైనా పనిలో ఉన్నా, జడలు వేస్తున్నా అలా ఉంటారనమాట. థ్యాంక్ యూ అండి, ఇదనమాట ఈరోజు బ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్.